హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పక్క ఆధారాలు తీసుకొచ్చున్నాను ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. సో డ్యామ్స్ చెప్తున్నాను, ఈ వీక్ జస్ట్ 1% తేడాతోనే ఓటింగ్ పరంగా చాలా లోయెస్ట్ ఇద్దరి మధ్య హోరాహోరీ జరుగుతుంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. ఒకరు పృథ్వీరాజు, ఇంకొకరు యష్మి. వీళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకరు డ్యామ్స్గా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు. సో మొత్తానికి ఈ జస్ట్ కొన్నిసార్లు పృథ్వీరాజ్ తక్కువ ఉంటున్నారు, కొన్నిసార్లు యష్మి తక్కువ ఉంది ఓటింగ్ పరంగా చూసుకుంటే. సో ఫైనల్గా ఈరోజు ఓటింగ్ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి చాలా ఓటింగ్లో చాలా లీస్ట్ ఉన్న ఓటింగ్ ఉంటే యష్మి అయితే ఈ వీక్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. ఆమెకు బాగా నెగిటివ్ అయిపోయింది. ఎందుకు నెగిటివ్ ఏంటంటే ఆటలు ఆడట్లేదు, ఊరికే నిఖిల్ చుట్టూ తిడుతూ డ్రీమ్స్ అని చూసుకుంటూ ఇట్లా చేసుకుంటూ మళ్ళీ నిఖిల్ని బ్లేమ్ చేయడం వల్ల తనకి ఓటు పడడం లేదు. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే ఉండేది. సో తన గేమ్ తనే నాశనం చేసుకుంది. అందరి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. సో ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా యష్మి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోవడం కంపల్సరీ ఎలిమినేట్ అయిపోతుంది కూడా. సో ఈ వీక్ అయితే మెగా చీఫ్ పెట్టిన కంటెస్టెంట్ టాస్క్లో మెగా చీఫ్ లాస్ట్లో పృథ్వీరాజు తర్వాత తన పేరు రోహిణి, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ జరిగింది టాస్క్ పర్ఫార్మెన్స్. సో హోరాహోరీ జరిగిన ప్రాసెస్లో మొత్తానికి అయితే రోహిణి మెగా చీఫ్ అయ్యింది. సో నెక్స్ట్ వీక్ కూడా రోహిణి ఎలిమినేట్ అవ్వదు. సో డైరెక్ట్గా ఫర్దర్ లాస్ట్ రౌండ్కి వరకు వెళ్తుంది, లాస్ట్ వీక్ వరకు. సో లాస్ట్ వీక్లో ఒకవేళ ఓటు వేస్తూ ఉంటే లేదా హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఎనీహౌ మొత్తానికైతే మెగా చీఫ్ అయితే రోహిణి అయ్యింది. ఈ వీక్ హౌస్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది యష్మి. సో మొత్తానికి ఇది ఓవరాల్ రివ్యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎనీ మిస్టేక్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పింది పక్క ఆధార్తో చెప్తున్నాను. యష్మి ఎలిమినేట్ అయిపోతుంది ఈ వీక్. ఓటింగ్ పరంగా చాలా లీస్ట్ ఓటింగ్ వచ్చింది యష్మికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.